మంచిది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండాలని దేవుని పేరిట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచిది. చూడండి, కీర్తన గ్రంథము 65:9 వచనము. కీర్తన గ్రంథము 65:9 వాక్యాన్ని చదువుకుందాం. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహాదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమికి అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. చాలండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుడట భూమిని దర్శిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దర్శించిన తర్వాత ఏం చేస్తున్నాడు? అక్కడ భూమిని ఆయన తడుపుతూ ఉన్నాడు. ఎందుకు దేవుడు భూమిని దర్శిస్తూ ఉన్నాడు? ఎందుకు దాన్ని తడుపుతున్నాడు, ఎండిపోయిన భూమిని? ఎందుకనగా అది ఫలించాలని, అది సారము కలిగినదై ఉండాలని, దానిలో జీవము కలగాలని, ఆ జీవము అలాగనే స్వరము ద్వారా అది ఫలించాలని, తన ప్రజలందరినీ కూడా తృప్తిపరచాలని దేవుడు ఆలోచన కలిగి ఉంటున్నాడు. ప్రియులారా, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు? దర్శించేవాడు. ఆయన దేన్ని కూడా వదిలిపెట్టేవాడు కాదు. తన సృష్టిలో కూడా ప్రతిదీ కూడా కారణం లేకుండా ఏది కూడా దేవాతి దేవుడు సృష్టించలేదు. ప్రతిదీ కూడా తాను సృజించిన సమస్త ప్రాణకోటికి, మనుషులకి అది ఉపయోగకరంగా ఉండినట్లుగానే దేవుడు సృష్టిని చేసినట్లుగా మనం గమనించాలి. హల్లెలూయా. సముద్రాలను కానీ, భూమిని కానీ, ఆకాశమును కానీ, మేఘములను కానీ, వర్షమును కానీ, లేదా పంచభూతములను కానీ, ప్రతిదీ కూడా దేవుడు తాను సృష్టించిన మానవులకు అనుకూలంగా ఉండడానికి, ప్రయోజనకరంగా ఉండడానికి, అది ఉపయోగకరంగా ఉండడానికి దేవుడు సృష్టించినాడనే విషయాన్ని ఎంత మాత్రమునో దేవుని బిడ్డలుగా మనం మర్చిపోకూడదు. ప్రియులారా, హల్లెలూయా. మన దేవుడు దర్శించేవాడు. ఆయన ముఖము చాటేసుకునేవాడు కాదు. మళ్ళీ అనగా మనుషులని సృష్టించింది తనతో సావాసం కలిగి ఉండడానికి, తన యొద్దకు పిలుచుకోవడానికి, తన యొద్ద వారిని చేర్చుకొని వారి ద్వారా ఆరాధించబడడానికి, వారి ద్వారా మహిమపరచబడడానికి, వారితో ముచ్చటించడానికి దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అందుకనే ఆయన ప్రతి విషయంలో, ప్రతి సందర్భాలలో దేవుడు తన బిడ్డలను దర్శించాడు. అటు విషయాలన్నీ కూడా లేఖనములో అనగా బైబిల్ గ్రంథములో లేఖనాలుగా గ్రంథస్థం చేయబడ్డాయి. ప్రియులారా, హల్లెలూయా. ఇక్కడ భూమిని దర్శించిన దేవుడు తన ప్రజలను కూడా నిశ్చయముగా దర్శించేవాడు. భూమిని దర్శించి దాన్ని ఫలింపజేయడానికి తగిన శక్తిని, దానికి కావలసిన నీరును సమకూర్చిన దేవుడు తన బిడ్డలకు కూడా కావలసినది కూడా సమకూర్చడానికి ఆయా సమయాలలో అవసరతలను బట్టి దేవుడు తన బిడ్డలను దర్శించి ధైర్యపరిచిన విషయాలు ఎన్నో ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. నమ్ముతున్నారా? దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు తన బిడ్డలను దర్శించేవాడు. ఈ భూమిని ఎందుకు దర్శించాడు? మరి అది ఫలించాలని. భూమిని ఎందుకు దర్శించాడు? అది ఎండిపోయినప్పుడు దాన్ని తడిపి దాన్నట మహదైశ్వర్యము కలుగజేయుచున్నాడట దానికి. హల్లెలూయా. ఏం చేసినాడు? భూమిని తడిపి, భూమిని దర్శించి దాన్ని తడిపి దానికి మహద ఐశ్వర్యమును కలుగజేస్తున్నాడు.
మీరు చూడండి, రోజులు గడుస్తూ ఉంటే భూములకు చాలా రేట్లు పెరుగుతున్నాయి. ప్రైజ్ లార్డ్. మన దగ్గర ఇప్పుడు రోడ్డుకుంటే ఇప్పుడు 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు పోతుంది ఒక ఎకరం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చూడండి ఎంత ఘనత ఈ భూమికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు దాన్ని తడిపి దాన్ని ఫలింపజేస్తున్నాడు. అది ఫలించాలని, పంటలు పండించాలని, పంటలు దానిలో నుంచి రావాలని, ఫలాలు దానిలో నుంచి రావాలని దేవుడు మన గురించి ఎంత ప్రణాళిక వేసి ఉన్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆలోచించినట్లుగా ఇంకెవ్వరు కూడా నీ గురించి నా గురించి ఆలోచన చేయరు. దేవుడు మన కొరకు సిద్ధపరిచినట్లుగా ఇక ఏది కూడా ఎవరు కూడా మన కొరకు సిద్ధపరచరు ప్రియులారా. హల్లెలూయా. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నాం, దేవుని మర్చిపోతున్నాం. దేవుని సన్నిధిని కోరుకోవడం మనం మర్చిపోతున్నాం. దేవుని పొందు కోరుకోవడంలో మనం అలక్ష్యం చేస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో కనబడడానికి, ఆయనతో సంభాషించడానికి, ఆయనతో మాట్లాడడానికి, ఆయన ఆరాధించడానికి మనం చాలాసార్లు సంకోచిస్తున్నాం, వెనుకబడుతున్నాం ప్రియులారా. కానీ దేవుణ్ణి దర్శించినప్పుడు, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దర్శించినప్పుడు మన జీవితాలన్నీ కూడా మారిపోతాయి, మన స్వభావాలన్నీ కూడా మారిపోతాయి, మన స్థితిగతులన్నీ కూడా మారిపోతాయి, మన బ్రతుకులు అన్నీ కూడా మారిపోతాయి ప్రియులారా. హల్లెలూయా. ఎండిపోయిన భూమిని దేవుడు దర్శించినప్పుడు దానికి మహా ఐశ్వర్యమును దేవుడు కలుగజేశాడు. అది ఎండిపోయిందే కానీ దేవుడు దర్శించిన తరువాత అది ఫలింపులోనికి వచ్చేసింది. తన ప్రజలందరికీ అది ధాన్యాన్ని సిద్ధపరిచిందట ప్రియులారా. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు? దర్శించి మనల్ని బలపరిచి మనకు కావాల్సిన అన్ని కూడా ఆయన సమకూర్చేవాడు. ఈ విషయాన్ని మనం ఎరగాలి. చాలాసార్లు అపనమ్మకములో, అవిశ్వాసంలో ఉంటున్నారు. దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతున్నారు. సర్వ సృష్టిని కూడా మర్చిపోతున్నారు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇశ్రాయేలును కూడా దేవుడు దర్శించాడు. నిర్గమకాండం 16వ అధ్యాయము 12వ వాక్యం మీరు చూడండి. ఇశ్రాయేలులో దాదాపుగా 430 సంవత్సరాలు వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారి మూలుగులు విని, వారి ఏడుపులు విని, వారి ప్రార్థన విని దేవుడు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలందరిని కూడా దర్శించాడు. వారి కోసం మోషేను ఏర్పాటు చేసుకొని వారందరిని కూడా విడిపించి అరణ్య మార్గము గుండా 40 సంవత్సరాలు నడిపిస్తున్న సమయంలో దేవుడు ఏం చేశాడు ఒకసారి వారిని జ్ఞాపకం చేసుకుందాం. మాటలు నిర్గమకాండం 16:12 వాక్యము. నీవు సాయంకాలమున మీరు మాంసం తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. అప్పుడు నీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పమనెను. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. స్తోత్రం. అందరూ చప్పలు కొడదాం ఒకసారి. అందరు కొట్టాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నాడంటే దేవుడు మోషేను దర్శించి మోషేతో ఈ మాటలు చెప్తున్నాడు. నువ్వు తీసుకొచ్చిన ఈ ప్రజలందరూ కూడా నిశ్చయముగా ఈ రోజు నుంచి వారు సాయంకాలమున మాంసం తింటారు, ప్రతి ఉదయమున వారు మన్నాను తింటారు, వారిని నేను ఆహారముతో తృప్తిపరుస్తానని దేవుడు మోషేతో చెప్పి నీ ప్రజలకు చెప్పమని దేవుడు వారికి వాగ్దానం చేస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రమ్మన్న దేవుడు మళ్ళీ మర్చిపోలేదు, పిలిచిన దేవుడు విడిచిపెట్టలేదు. 40 సంవత్సరములు నేను మీతో ఉంటాను, ఇలాగా సాయంకాలము మాంసము, ఉదయము మీకు ఈ మన్నాను ఇచ్చి మిమ్మల్ని పోషిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు పిల్లరా. హల్లెలూయా. అంతే మాత్రమే కాదు కానీ పగలు మేఘ స్తంభంలోను, రాత్రి అగ్ని స్తంభముగా ఆయన ఉంటూ తన ప్రజల్ని దర్శిస్తూ నడిపిస్తూ వచ్చాడు పిల్లరా.
హల్లెలూయా. ఆయన పిలిచిన వాడు నమ్మదగిన వాడు, విడిచిపెట్టేవాడు కాదు. మధ్యలో ఆయన కడ వరకు మనతో ఉండే దేవుడు అంటున్నాడు. కనుక నీవు దేవాన్ని దర్శనం కావాలని కోరుకోవాలి. హల్లెలూయా. నీ దర్శనం నాకు దయచేయి. నువ్వు నన్ను దర్శించాలి. ప్రతి ఉదయము నీ కృపతో దర్శించాలి. ప్రతి ఉదయం మా కుటుంబాలను మీరు దర్శించాలి. ప్రతి దినము మమ్మల్ని మీరు దర్శించాలి. నీ మాటతో, నీ ప్రతి విధమైన నీ వాక్కులతో మమ్మల్ని దర్శించాలి ప్రభు అని నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. అలాంటి ఆసక్తి నీలో ఉండాలి. అలాంటి విశ్వాసము నీలో ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, వీరిని పిలిచిన దేవుడు అనగా ఇశ్రాయేలుని పిలిచిన దేవుడు ఆయన విడిచిపెట్టలేదు. కానీ వారికి కావలసిన అన్ని కూడా ఏర్పాట్లన్నీ ఆయన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం ఏర్పాట్లు చేస్తున్నాడు? వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. వారికి వాగ్దానం చేస్తున్నాడు. మీకు ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 10 కాదు, 20 కాదు, నెల రోజులు మీ ముక్కులో నుంచి, మీ నాసిక రంధ్రాల్లో నుంచి మాంసం వచ్చేంత వరకు నేను మీకు ఇస్తానని చెప్పాడు దేవుడు. మేబీ అట్లా కూడా తింటారు కావచ్చు. మరి అప్పుడు తిన్నారు కాబట్టి అలాగ రాసి పెట్టాడు దేవుడు. ముక్కుల నుంచి వచ్చేంత వరకు కూడా తినేవాళ్ళు ఉన్నారేమో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి నిజానికి వచ్చేంత వరకు కూడా తిన్నారు. లేఖనాల్లో ఉంది. ఇక ముందుకెళ్తే మీకు తర్వాత తెలుస్తుంది అక్కడ. హల్లెలూయా. వారి కుండల కాడనే కూర్చొని ఆ ఉడుకుతూ ఉంటే, అలాగనే తింటూ ఉంటే వారికి ఆ నాసిక రంధ్రాల నుంచి వస్తూ ఉన్నా కూడా అక్కడి నుంచి లేవలేదంట వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని దర్శించే సమయంలో మనం ఉన్నాం ప్రియులారా. ఆయన దర్శించేవాడు తన బిడ్డల యొక్క అవసరతలను ఎరిగి, ఆయన వారి యొక్క కావలసిన ఆఖ్యర్లన్నీ కూడా ఎరిగి ఆయన వారిని దర్శించేవాడు అంటున్నాడు ప్రియులారా. హల్లెలూయా. ఆయన దర్శిస్తే చాలుగా, మనకి ఇంకా ఏది కూడా అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. మనకు ప్రయాసం అవసరం లేదు. ఈ బిడ్డలను దేవుడు దర్శించాడు. ఇశ్రాయేలును దర్శించాడు. వారిని బలపరిచాడు. వారిని 40 సంవత్సరాలు పోషించాడండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ఈ లోకంలో అలాగా మిమ్మల్ని పోషిస్తారా? తల్లిదండ్రులు అయితే ఏం చేస్తారు? 20 సంవత్సరాలు ఇంకెన్ని రోజులు నీకు నిన్ను పోషించాలి, నీకు నువ్వు పని చేసుకోవాలి, నువ్వు బ్రతకాలి, నువ్వు పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఇంటివాణి కావాలి, ఇంకెన్ని రోజులు రా బాబు నీకు వండి పెట్టేది అంటారు చాలామంది. హల్లెలూయా. ఈవెన్ భార్య కూడా వండి పెట్టేది. కొన్నిసార్లు నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఏం తెగపోతే నేనెందుకు వండి పెట్టాలని లొల్లి పెట్టి వాళ్ళు కూడా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. భర్తలు కూడా ఉంటుంది. నువ్వేం పని చేతిలో ఉట్టిగా తిని ఇంటున్నా, నీకు ఎట్లా పెట్టాలి, నేను ఎందుకు పోషించాలనేవారు ఉంటారు. హల్లెలూయా. కానీ దేవుడైతే కరుణా సంపన్నుడై ఉండి ఆయన ఈ ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు పోషిస్తూ వచ్చేసాడండి. హల్లెలూయా. వారిని పోషిస్తే వారికి ఏ లోటు కూడా లేదు, ఏది కూడా వారికి రాలేదు ప్రియులారా. వారి వస్త్రాలు పాతగిల్లిపోలేదు, పాడైపోలేదు, వారికి ఇంకా ఏమి కూడా రాలేదు. కానీ వారిని సురక్షితముగా దేవుడు కాపాడుతూ నడిపించాడు. ఎందుకంటే ప్రతి ఉదయము సాయంకాలం దేవుడు వారిని దర్శిస్తూ ఉన్నాడు. వారున్న స్థలాన్ని దర్శిస్తూ ఉన్నాడు. వారున్న పట్టణాన్ని దర్శిస్తున్నాడు. వారున్న అరణ్యములో ఉన్న వారి స్థితిని దర్శిస్తూ వచ్చేసాడు. పగలు మేఘస్తంభము అగ్నిస్తంభముగా ఉంటూ ఏ కీడులు రాకుండా దేవుడు వారిని కంటికి రెప్పలాగా కాస్తూ వారిని దర్శిస్తూ వచ్చేసాడు పిల్లరా. హల్లెలూయా. నిన్ను పిలిచాడా దేవుడు, నిన్ను రమ్మన్నాడా, నిన్ను రక్షించాడా దేవుడు? నిశ్చయముగా నిన్ను దర్శించేవాడు అంటున్నాడు. నీ అవసరతలో, నీ అక్కర్లో, నీ సమస్యల్లో, నీ ప్రతి విధమైన అనారోగ్యంలో ప్రభు నిన్ను దర్శించి నిన్ను బలపరిచేవాడు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్ని దర్శించి తృప్తిపరిచిన దేవుడు నిన్ను కూడా తృప్తిపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నువ్వు కేవలము ఆయన దగ్గరికి రావాలి, ఆయనను నువ్వు వేడుకోవాలి. ప్రభువా నన్ను దర్శించు నాయనా అని, అయ్యా నన్ను బలపరచు ప్రభు అని. హల్లెలూయా. వీరి మూలుగులు విని, వీరి సనుగులు విని, వీరి ప్రార్థన విని దేవుడు వారిని దర్శించాడండి. హల్లెలూయా.
హల్లెలూయా. కొన్నిసార్లు మనం తొందరపడుతూ ఉంటాం, దేవుని చిత్తాన్ని ఎరగకుండగా కొన్నిసార్లు మనం దారి తప్పుతూ ఉంటాం ప్రియులారా. అయినప్పటికీ దేవుడు కరుణ సంపన్నుడైండి ఏ సమయంలో నిన్ను దర్శించాలో, ఏ సమయంలో నిన్ను బలపరచాలో, ఏ సమయంలో నీకు ఏది దయచేయాలో, ఏ సమయంలో నీ కుటుంబానికి ఏది అవసరమో ఆ సమయం కోసం ప్రభు చూస్తూ ఉండగా కొన్నిసార్లు మనము గలిబిలి కాకూడదు. ఆయన చిత్తం కోసం మనం వెయిట్ చేయాలి. అయ్యా నీ చిత్తమే మాయలో జరిగించమని కొన్ని దినాలు కష్టమైన నష్టమైన మనము భరించాలి. తరువాత దేవుడు ఆ సమృద్ధిని ప్రభు మనకు అనుగ్రహించేవాడు అన్నాడు. హల్లెలూయా. ఒకసారి రూతు గ్రంథానికి వద్దామా? వారు ఏం చేశారు వారు అక్కడ బెత్లెహేంలో ఉన్నారు, యూదా బెత్లెహేంలో ఉన్నారు. మొదటి వాక్యములో అయినప్పటికీ అక్కడ వారట న్యాయాధిపతులు ఏలుతూ ఉన్నారు, న్యాయము జరిగించేవారు ఏలుతూ ఉన్నారు. కానీ ఆ దేశంలో ఏమొచ్చేసిందట? కరువు వచ్చేసింది ప్రియులారా. తర్వాత చూసుకోండి, రూతు గ్రంథం 1:1 న్యాయాధిపతులు ఏలిన ఆ దినములలో దేశము కరువు వచ్చేసింది. అక్కడ వారు యూదా బెత్లెహేంలో ఉన్నారు. నహమీ ఉంది, తన భర్త ఉన్నాడు అక్కడ, తన 2 కుమారులు ఉన్నారు. ప్రైజ్ లార్డ్. కానీ వారు తొందరపడి ఏం చేశారు? మోయాబు దేశమునకు వారు వెళ్ళిపోయారు పిల్లరా. ప్రైజ్ లార్డ్. అలాగ వెళ్ళిపోయి వారు సర్వం అక్కడ కోల్పోయిన పరిస్థితి. నయోమి ప్రైజ్ లార్డ్ ఏమైపోయింది? తన భర్తను కోల్పోయింది, తన 2 కుమారులను కోల్పోయింది, కోడళ్ళు మాత్రమే ఉన్నారు. తరువాత వారు ఎరిగిన విషయం ఏంటంటే అంతా లాస్ అయిపోయిన తర్వాత, అంతా నష్టం కలిగిన తర్వాత ఇప్పుడు 6వ వాక్యం చదవండి. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడన్లను ప్రయాణమైరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమిందట ఈమె? దేవుడు యూదయ బెత్లెహేమును దర్శించనని, తన ప్రజలను దర్శించనని ఆమె మోయాబు దేశములో వింది ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు మోయాబు దేశానికి వచ్చారంటే మరి ఇప్పుడు యూదా బెత్లెహేములో కరువు ఉందని వచ్చేసారు. అక్కడ న్యాయాధిపతులు వెళ్తున్నారు, ఏం కొదవగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. న్యాయానికి కొదవ ఉండకూడదు, దేనికి కూడా కొదవ ఉండకూడదు. కానీ ఏమైపోయింది మరి? వారే మనుషులు కనుక వారు కూడా ప్రైజ్ ది లార్డ్ రాజులైన, అధికారులైన, న్యాయాధిపతులైన వెళ్తున్నప్పటికీ కొన్నిసార్లు వారందరూ కూడా ప్రజల్ని తృప్తిపరచలేరు ప్రియులారా. హల్లెలూయా. ఏ రాజు కూడా నిన్ను తృప్తిపరచలేడు, ఏ అధికారి కూడా నిన్ను తృప్తిపరచలేడు, ఏ ప్రభుత్వాలు కూడా కొన్నిసార్లు ప్రజలను తృప్తిపరచలేరు. కొంత అసంతృప్తి ఉంటూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడైతే దర్శించినప్పుడు సమస్త దరిద్రం అంతా కూడా యేసు నామములోనే తొలగిపోతుంది ప్రియులారా. హల్లెలూయా. వారందరూ అక్కడ దేవుడట వారిని దర్శించడానికి ఏం చేశాడట? వారిని జ్ఞాపకం చేసుకున్నాడంట అక్కడ. హల్లెలూయా. వీరు విన్నారంట, అక్కడ ఆ స్త్రీ విందట, అయ్యా మా దేశమును మళ్ళీ దేవుడు దర్శిస్తున్నాడని విని మళ్ళీ ఏమైపోయింది? ప్రయాణం అయిపోయింది. మళ్ళీ విడిచిపెట్టిన ఆ బెత్లెహేము దగ్గరికి వచ్చేసింది. ఆ యూదా బెత్లెహేంలోనే మళ్ళీ ఉండడానికి తన భర్తను, తన 2 కుమారులను కోల్పోయి రూతును వెంట పెట్టుకొని మాత్రమే అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు భూమిని అంతా కూడా దేవుడు తడిపాడు. భూమి అంతా కూడా ఫలిస్తుంది అక్కడ. బోయాజు ఫలం ఇంకెక్కువగా ఫలిస్తుంది అక్కడ. హల్లెలూయా. ఈ రూతును అక్కడ తీసుకెళ్ళాడు. సమృద్ధి కలిగిన, సురక్షితము కలిగిన ఆ పొలములోనే దేవుడు ఆ రూతును దీవిస్తూ వచ్చేసాడు పిల్లారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన దర్శించేంత వరకు కూడా నీవు ఓపిక పట్టాలి. ఆయన దర్శించేంత వరకు కూడా ఆయనకు మీరు నమ్మకముగా ఉండాలి.
ఆయన దర్శించేంత వరకు కూడా దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉండాలి. హల్లెలూయా. ఆయన దర్శించేది ఎందుకంటే మనల్ని దరిద్రులుగా చేయడానికి కాదు. ఆయన దర్శించేది ఎందుకంటే మనల్ని ఇంకా మనల్ని దిగదార్చడానికి కాదు. కానీ ప్రియులారా, మనం ఉన్న స్థితిలో నుంచి ఇంకా మెరుగైన స్థితిలోనికి దేవుడు నడిపించడానికి, మంచి ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని నడిపించడానికి, ఒక గొప్ప ఆశీర్వాదకరమైన దీవెనకరమైన స్థితిలో ఉండడానికే ప్రభు మనల్ని దర్శించేవాడు అన్నాడు. అందరం చప్పలు కొట్టి ప్రభుని గణపరుస్తాం. హల్లెలూయా. భూమిని దర్శించిన దేవుడు, పొలాలను దర్శించిన దేవుడు, పట్టణాలను దర్శించిన దేవుడు, నిన్ను కూడా ఆయన దర్శించడానికి ఆయన సమర్థుడు అయినాడు. నమ్ముతున్నావా? నమ్మితే సమస్తము దేవుడు నీ ఎడల సాధ్యము చేసేవాడు అంటున్నాడు ప్రియులారా. హల్లెలూయా. కానీ నీకు విశ్వాసం కావాలి, నీకు నమ్మకం కలగాలి. కానీ చాలా మందిలో అది లేకుండా పోతుంది. హల్లెలూయా. దేవుణ్ణి నేను దర్శించుకుంటే ఏమవుతుంది, దేవుడు నన్ను దర్శిస్తే నాకేమొస్తుందని చాలామంది రక్షణ, బాప్తిస్మము, భక్తి జీవితము విడిచి చాలామంది నిర్లక్ష్యంలో తిరుగుతూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన లెక్క చేయరు, ఆరాధన లెక్క చేయరు. ప్రైజ్ లార్డ్. దేవుని సన్నిధిని లెక్క చేయరు, సంఘాన్ని లెక్క చేయని వారు ఉన్నారు, దైవజనులను లెక్క చేయని వారు ఉన్నారు. ప్రైజ్ లార్డ్. కానీ ఈ పూట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవా, నన్ను దర్శించమని నువ్వు వేడుకోవాలి. హల్లెలూయా. భూమిని దర్శించిన దేవుడు నిన్ను నిశ్చయముగా దర్శిస్తాడు. ఎందుకంటే వాటన్నిటికంటే నువ్వు శ్రేష్టమైన వాడు. హల్లెలూయా. మీరందరూ కూడా శ్రేష్టమైన వారు. తన స్వరూపములో దేవుడు మనల్ని చేసుకొని ఉన్నాడు. హల్లెలూయా. కనుక నిశ్చయముగా తన బిడ్డలను ఆయన విడనాడు వాడు కాదు, ఆయన వారిని దర్శించి బాగు చేసేవాడు అంటున్నాడు ప్రియులారా. ఇశ్రాయేలు ప్రజలను ఆయన విడవలేదు ప్రియులారా. యూదా బెత్లెహేములో ఉన్న ప్రజలను ఆయన విడిచిపెట్టలేదు ప్రియులారా. ఆయన వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో, వీరు కరువులో ఉన్నారే, వీరు కాటకాలలో ఉన్నారే, వీరిని నేను దర్శించాలని దర్శించి దేవుడు వారి పంట పొలాలన్నిటి కూడా దేవుడు దీవించాడు. హల్లెలూయా. దేవుని మాట నమ్ముచున్నావా? దేవుని కార్యాలను నమ్ముచున్నావా? నమ్మితే దేవుడు నిశ్చయముగా నీ ఎడల ఆయన కార్యాలు చేసేవాడు అన్నాడు. హల్లెలూయా. నమ్మిన వారి ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ప్రియులారా. హల్లెలూయా. తన ప్రజలను పంపిస్తాడు దేవుని దర్శించడానికి, తన ప్రవక్తలను పంపిస్తాడు దేవుని దర్శించడానికి, తన దూతలను పంపిస్తాడు దేవుడు తన ప్రజలను దర్శించడానికి. కొన్నిసార్లు స్వయంగా ఆయనే దర్శిస్తాడు ప్రియులారా. హల్లెలూయా. ఏ రీతిగా దర్శించినా, ఎలాగ దర్శించినా దేవుని యొక్క లక్ష్యం ఏంటంటే నిన్ను బాగు చేయడమో, నిన్ను అభివృద్ధి చేయడమో, నిన్ను ధైర్యపరచడమో, నిన్ను ఆదరించడమే ఆయన పని అయినది ప్రియులారా. హల్లెలూయా. ఆయన ఏ రీతిగా దర్శించినా దేవుడు అది మనకు ఆశీర్వాదకరంగా మార్చేవాడు అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఉన్న యూదా బెత్లెహేమును దర్శించిన దేవుడు నిన్ను నన్ను కూడా దర్శించును గాక. నీ కుటుంబంలో ఉన్న కరువును చూచి ప్రభు నిన్ను దర్శించును గాక. నీ కుటుంబంలో సమృద్ధిని దయచేయును గాక. మీ కుటుంబాలలో సమస్త విధములైన కార్యములన్నీ కూడా ఆయన మేలుకరంగా నీకు మార్చును గాక. హల్లెలూయా. యూదా బెత్లెహేమును చూసిన దేవుడు నిశ్చయముగా నిన్ను దేవుడు చూస్తున్నాడు. మన సంఘాన్ని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. కానీ నీవు ఆయనకు నమ్మకముగా ఉండాలి, ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నువ్వు పడిపోయినా, నువ్వు దారి తప్పిపోయినా, నువ్వు జారిపోయినా, మళ్ళీ నా దేవుడు నన్ను దర్శించాడని, దేవుడు నన్ను దర్శిస్తాడు. అయ్యో, మేము విడిచిపెట్టి వచ్చినప్పటికీ మళ్ళీ మా ప్రాంతాన్ని, మా దేశాన్ని దేవుడు దర్శిస్తున్నాడు. అయ్యా, మా భూములను దర్శిస్తున్నాడు, దానికోసం వర్షాన్ని సిద్ధపరుస్తున్నాడు, దాన్ని తడుపుతున్నాడని నువ్వు ఆయన కార్యములను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నీ బ్రతుకునంతా కూడా ఆయన మార్చగలడు ప్రియులారా. హల్లెలూయా. భూమిని దర్శించిన దేవుడవు నాయన, యూదా బెత్లెహేమును దర్శించిన దేవుడవు ప్రభువా, అరణ్యములో ఇశ్రాయేలు ప్రజల్ని దర్శించిన దేవుడవు నాయన, వారికి లేమి లేకుండా కలిమిని దయచేసిన దేవుడవు నాయన.
హల్లెలూయా. నీ సన్నిధికి వచ్చిన ఆయన మిమ్మల్ని ఆరాధించే బిడ్డలైన మమ్మల్ని కూడా ప్రభువా అయ్యా మా కరువులో మమ్మల్ని దర్శించండి ఆయన, మా లేమిలో మమ్మల్ని దర్శించండి నాయన, అయ్యా మా బలహీనతలలో మమ్మల్ని దర్శించండి నాయన. అధైర్యము భయములో ఉన్నప్పుడు ప్రభువా మీరు దర్శించి బలపరచండి ప్రభు అని. హల్లెలూయా. నీ ప్రయాసం ఎలాగోదో ఒకసారి జ్ఞాపకం చేసుకుని హల్లెలూయా. వీరందరిని దర్శించిన దేవుడు నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దర్శించేవాడు అంటున్నాడు ప్రియులారా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను దర్శించేవాడు అంటున్నాడు. మరణ భయముతో ఏలియా పరిగెత్తుకొని పోయి ఒక వృక్షము కింద ఆయన మరణాపేక్ష గల ఓడై ఉంటుండగా దేవుడు తన దూత నంపి హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయములో హల్లెలూయా 5వ వాక్యములో ఉంది, అతను మరణాపేక్ష గలవాడై శత్రువులు రాజు ఆయన తరుముతున్న సమయంలో ఈ ఏలియా వెళ్ళి ఆ బదరి వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై దేవా నన్ను తీసుకోమని ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ 5వ వాక్యం చదవండి. అతడు బదరి వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వెందుకు పరిగెత్తున్నావో, నువ్వెందుకు ఏడుస్తున్నావో, నువ్వెందుకు అధైర్యపడుతున్నావో, నువ్వెందుకు కన్నీరు కార్చి దుఃఖించి వేదన పడి ప్రార్థన చేస్తున్నావో, హల్లెలూయా, ఆయన సమస్తమును ఎరిగిన వాడైనాడు. హల్లెలూయా. నీ ప్రతి అడుగును ఆయన తెలుసుకున్నవాడు అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఉన్న ప్రతి ప్రదేశమును ఆయన తెలుసుకొని ఉన్నవాడు పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. ఏలియా మరణాపేక్ష గలవాడు ఎలాగ పరిగెత్తూ ఉంటే, ఆ చెట్టు కింద ఉంటే, ఆయన నిద్రపోతూ ఉంటే, భయముతో ఉంటే, దిగులుతో ఉంటే, ఏ మనుషుడు కూడా ఆయన ఆదరించలేని పరిస్థితిలో ఆ ఏలియా ఉన్నప్పుడు దేవుని దూత ఆయన యొద్దకు వచ్చేస్తుంది పిల్లలు. దేవుని దర్శనం. ప్రైజ్ ది లార్డ్. ఏలియా నువ్వు లే అని దేవుని దూత ఆయన బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతన్ని ముట్టి ఇగో లేచి భోజనము చేయమని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప దేవుడు అండి. తన దూతలకు ఆజ్ఞాపించి మనకు కావలసిన సమస్తమును ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన దర్శించేవాడే కాదు, ఆయన ముట్టేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కేవలము దర్శించేవాడు మాత్రమే కాదు, ముట్టేవాడు మాత్రమే కాదు, కానీ నీ స్థితికి నీ పరిస్థితికి తగినట్లుగా సమస్తమును సిద్ధపరిచి నీ ముందుకు ఆయన తీసుకొచ్చేవాడు ప్రియులారా. నువ్వు నమ్మితే అవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. నమ్మకం లేకనే చాలా మంది ఇవన్నీ కూడా జారవిడ్చుకుంటున్నారు. విశ్వాసం లేక, నమ్మకం లేక, సరైన భక్తి లేక, సరైన విశ్వాసం లేక. హల్లెలూయా. ఈయన మరణాపేక్ష గలవాడై ప్రార్థిస్తున్నప్పుడు దేవుని దూత వచ్చి ఆయన బలపరిచిగా భోజనం చేయి. ఆయన లేచి చూడగానే కాల్చిన రొట్టె, ప్రైజ్ ది, నీళ్ళ బుడ్డి అక్కడ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నువ్వు సంపూర్ణంగా నమ్మినప్పుడు, సంపూర్ణంగా విశ్వసించినప్పుడు, సంపూర్ణమైన ఒక హృదయ సమర్పణతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆయన దర్శించేవాడు అంటున్నాడు పిల్లలు. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు నా స్థితి దేవునికి ఏం తెలుసు, నా పరిస్థితి దేవునికి ఏమెరక, నేను ఎక్కడికి వెళ్తున్నాను ఆయనకేం తెలుసు, నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను ఆయనకేం తెలుసు, నేను ఎలాంటి పరిస్థితిలో కూడా ఎలాంటి మార్గము కూడా నేను వెళ్తున్నాను ఆయనకేం తెలుసని కొన్నిసార్లు మనము ఏం చేస్తామంటే అపనమ్మము కలిగి ఉంటాం, అజాగ్రత్తగా ఉంటాం, అవిశ్వాసములో ఉంటాం మనం. ప్రైజ్ ది లార్డ్. కానీ తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలను ఆయన ఎంత మాత్రం విడవడండి. హల్లెలూయా. తన దూత నంపి దేవుడు ఆ ఏలియాను బలపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దర్శిస్తూ ఉన్నాడు. ఊరికే వెళ్ళి ముట్టడం కాదు, కానీ ఆయన కావాల్సిన అన్ని కూడా ఇస్తున్నాడు. నువ్వు ఇంకా నువ్వు చేయాల్సిన ప్రయాణం ఇంకా చాలా ఉంది అని, నువ్వు చేయాల్సిన ఇంకా పనులు చాలా ఉన్నాయని,
హల్లెలూయా. ఒకసారి కాదు కానీ 2 మార్లు దర్శనం, వెంటనే దర్శనం. హల్లెలూయా. నీ స్థితిని మార్చేంత వరకు కూడా ఆయన నిద్రపోవడం, నీ పరిస్థితి అంతా కూడా మారిపోయేంత వరకు కూడా ఆయన నిన్ను విడువడు. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించేంత వరకు కూడా ఆయన నిన్ను మరిచిపోడు. నేను ఎప్పటికీ నిన్ను తడుతూనే ఉంటాడు, నేను హెచ్చరిస్తూనే ఉంటాడు, నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ నువ్వు అది గమనించే అంత స్థితిలో ఉండాలి, అది ఎరిగే అంత ఒక హృదయ సమర్పణ నీలో ఉండాలి. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, నన్నే బలపరుస్తూ ఉన్నాడని, నన్నే నా స్థితిగతులంతగా మార్చడానికే దేవుడు ఈ వాక్యము ద్వారా నన్ను బలపరుస్తున్నాడని నువ్వు అనుకున్నప్పుడు దేవుడు నిశ్చయముగా నీ ఎడల కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఏలియాను దర్శించిన దేవుడు, ప్రైజ్ ది లార్డ్, యూదా బెత్లెహేమును దర్శించిన దేవుడు, భూమిని దర్శించిన దేవుడు, ఇశ్రాయేలును దర్శించిన దేవుడు, తన ప్రజలను దర్శించిన దేవుడు నిశ్చయముగా నిన్ను దర్శించేవాడు అంటున్నాడు పిల్లలు. హల్లెలూయా. కానీ నువ్వు ఆయనకు సమీపముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన దర్శిస్తే మన దరిద్రం అంతా కూడా పోతుంది ప్రియులారా. ఆయన దర్శిస్తే మన స్థితిగతులన్నీ కూడా మారిపోతాయి ప్రియులారా. ప్రతి ప్రతికూలమైన పరిస్థితి అంతా కూడా అనుకూలముగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఈ ఏలియాను దర్శించి ఓన్లీ రొట్టె అక్కడ ఇవ్వలేదు కానీ, ఒక ఆహారాన్ని సిద్ధపరచలేదు కానీ, ఆయనకి ఇంకా ఏది కూడా ఎదురు లేకుండా తనకు ఎంబడించిన శత్రులందరినీ కూడా ఆయన దూరపరిచేశాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రయాణం చేయడానికి తగిన శక్తిని, ఆయుష్ను, ఆరోగ్యమును దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. అయ్యా ఒకసారి నన్ను దర్శించు ప్రభు అని, అయ్యా నన్ను దర్శించు, నా కుమారుని దర్శించు, నా కుమార్తెను దర్శించు, నా భర్తను దర్శించు, నా భార్యను దర్శించు నాయనా. అయ్యా నువ్వు దర్శిస్తే మా బ్రతుకులు, మా జీవితాలు మారుతాయి, మా స్థితిగతులు మారుతాయని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఆహారాన్ని సిద్ధపరిచేవాడు కాదు, ప్రతి అవసరతను ఆయన తీర్చేవాడు అంటున్నాడు. మనోహ ఉన్నాడు బైబిల్ గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథంలో మనోహ ఉన్నాడు. మనోహ ప్రార్థన చేస్తే దేవుడు తన భార్యను దర్శించాడు ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 8వ వాక్యంలో మీరు చూసినప్పుడు ఆ దేవదూత వచ్చి, లేదా అక్కడ మనుషుడని రాయబడ్డది కొన్ని చోట్ల. చదవండి. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. చాలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనోహ భార్యను దేవుడు మళ్ళీ దర్శిస్తున్నాడు. ఆయన లేనప్పుడు, మనోహ లేనప్పుడు, పొలంలో ఆమె ఉన్నప్పుడు దేవుడి దూత యొద్ద వచ్చి ఆమెను దర్శించింది ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. భర్త ప్రార్థన చేస్తే ప్రైజ్ ది లార్డ్. అలాగనే ఇసాకు ప్రార్థన చేస్తే రిబ్కాను దేవుడు దర్శించాడు. ఈ మనోహ ప్రార్థన చేస్తే దేవుడు మనోహ యొక్క భార్యను దర్శించాడు, దానికి కుమారుని అనుగ్రహించాడు. ఊరికనే దర్శించడం కాదు కానీ ప్రియులారా, దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని ఒక విశ్వాసంలోనికి నడిపిస్తున్నాడు, ఒక నమ్మకంలోనికి నడిపిస్తున్నాడు. ఏదో ఈ మనుషుడు వచ్చాడు, ఏదో ఈ దేవదూత వచ్చింది కానీ ఈయన దేవుడు కాదు, లేదా దైవజనుడు వచ్చాడు కానీ ఇవన్నీ జరుగుతాయా అని వారు సందేహం ఇస్తారేమో అని ముందుగానే ఏం చేస్తున్నాడంటే ఆ పుట్టబో బిడ్డకు ఏమేమి కావాలో అన్నీ కూడా వారు చేయనట్లుగా వారిని హెచ్చరిస్తున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి. ఏదో వాక్ ఇచ్చి ఏదో ఇచ్చి అలాగా వెళ్ళడం లేదు కానీ ఆ పుట్టబో బిడ్డకు ఏమేమి కావాలో, ఏమేమి చేయాలో, ఏమేమి చేయకూడదో అన్ని ఆనవాళ్ళు ఇస్తున్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? ప్రజలు నిర్లక్ష్యంలో ఉంటారు కాబట్టి, ప్రజలు అపనమ్మకంగా ఉంటారు కాబట్టి, కొన్నిసార్లు ఎంత చెప్పినా నమ్మరు కాబట్టి. హల్లెలూయా. అట్టి వారి కోసం ఆయన చేసినాడు అక్కడ ఆనవాళ్ళు ఇస్తున్నాడు. ఇగో ఇది చేయాలి. ఆయన ఆ వ్రతము కలిగిన వాడు ఉంటాడు, దేవునికి ప్రతిష్ఠ చేయబడిన వాడు ఉంటాడు. ద్రాక్షరసము కానీ ఆ క్షౌరము కత్తి కానీ అతని తల మీద పెట్టదు. నువ్వు కూడా ద్రాక్షరసం ముట్టదు. నువ్వు నిష్ఠత కలిగి ఉండాలని
దేవదూత దైవజనుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు ఎదురై వారికి ఏం చేస్తున్నాడు? దేవుని దర్శనమును గురించి, దేవుడు వారి ఎడల జరగబోయే, దేవుడు వారి ఎడల జరిగించే కార్యముల నిమిత్తమై దైవజనుడు వచ్చి వారిని దర్శిస్తున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. భయం ఉందా మనకి? దేవుడు అంటే, దేవుడు పంపిన మనిషి అనగా దైవజనుడు అంటే గౌరవం ఉందా? ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆలోచన మనం చేసుకోవాలి. కొందరు ఎదురొస్తే చాటు పోయేటోళ్ళు ఉంటారు, కొందరు ముఖం చాటేసుకొని వెళ్తూ ఉంటారు దైవజనులు అంటే. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు మన యొద్దకు వస్తే మనం ఆశీర్వదించబడతాము. హల్లెలూయా. దైవజనుని నోటిలో దేవుని శక్తిని పెట్టాడు, దేవుని వాక్కును పెట్టాడు ప్రియులారా. హల్లెలూయా. పేతురుతో అంటాడు కదా, నువ్వు ఏది విప్పితే అది అక్కడ పరలోకంలో ఉపయోగపడుతుంది, నువ్వు ఏది భూలోకంలో నువ్వు బంధిస్తే అది మళ్ళీ పరలోకంలో బంధించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దైవజనుడు వచ్చి ఆ మనో యొక్క భార్యతో ఏం చేస్తున్నాడు? ఇగో నీకు కుమారుని అనుగ్రహించబోతున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనులు అంటే లెక్క ఉందా? చాలామంది చాలా విషయాలు చెప్పాల్సి ఉండేది. ప్రైజ్ ది లార్డ్. కొందరికి లెక్కే ఉండదు, లెక్క ఉండదు, పత్రం ఉండదు. అసలు ఎంత అంటే చాలా చీపుగా చూస్తూ ఉంటారు. కొన్నిసార్లు నేను చూశాను. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే పెళ్ళిళ్ళ దగ్గరనో ఏదైనా కార్యాల దగ్గర చేయండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి త్వరగా అంటారు. సమాధి కార్యక్రమాల దగ్గర చేయండి త్వరగా కానివ్వండి అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి చాలా ఎదుర్కొని ఆలోచిస్తూ ఉంటారు చాలా వరకు. ప్రైజ్ ది లార్డ్. ఏంది సమాధి కార్యకి రావాలి, పెళ్లి దగ్గరికి రావాలి, అన్ని కార్యాలకి రావాలి, కానీ వారికి ఓపిక ఉండదు. ఓపిక లేనట్టు చేయండి త్వరగా ప్రార్థన చేయి అంటారు. ప్రైజ్ ది లార్డ్. మాటలు మార్చుకొందుముగాక. హల్లెలూయా. దైవజనులు రావడం మనకు క్షేమమని భావించాలి, దైవజనులు రావడం మనకు ఆశీర్వాదకరమని భావించాలి. దేవుని మాటలు తీసుకొని వస్తాడు, దేవుని సన్నిధితో వస్తాడు, దేవుని యొక్క శక్తితో మహిమతో నింపబడి అభిషేకముతో మన యొద్దకు వస్తాడని, ఆయన వస్తే మన స్థితులు బ్రతుకులు అన్ని కూడా మార్చబడతాయని, ఆదరణకరమైన ధైర్యమైన పరిచే మాటలు ఆయనలో నుంచి వస్తాయని ఒక భయము భక్తి కలిగి మనం ఉండాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఈ దైవజనుడు వచ్చేసి ఏం చేశాడు? ఆమెకి ఏమైనా మేలు చేశాడా, లేదా కీడు చేశాడా, నష్టం చేశాడా? ప్రైజ్ ది లార్డ్. దైవజనుని ఇంటిలోనికి మీరు చేర్చుకుంటారా? దైవజనుని అడుగు మీ ఇంటిలో ఉండాలని ఆలోచిస్తారా? ఎన్ని సంవత్సరాలు అయింది మీ ఇంటిలో దైవజనుడు అడుగు పెట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని సంవత్సరాలైంది దైవజనుడు మీ ఇంటిలోనికి రాక, ప్రార్థన చేయక, చేతులెత్తి మీ గురించి విజ్ఞాపన చేయక? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. జ్ఞాపకం చేసుకోవాలి, ఆ దైవజనుడిని మన ఇంటిలోనికి ఆహ్వానించాలి. ఈ మనోవా ప్రార్థన చేస్తేనే కదా దైవజనుడిని దేవుడు పంపించాడు అక్కడికి. హల్లెలూయా. కొందరు అనుకుంటారు దైవజనుడు పనిపాట్లు, కొందరు ఉన్నారు మరి పనిపాట్లు కూడా తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళని బట్టి ఇప్పుడు అసలైన నిజమైన దైవజనులకు కూడా ప్రాబ్లం అవుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కానీ దైవజనుడు రావడం మనకేంటిదట? క్షేమము. ప్రైజ్ ది లార్డ్. ఆయన అక్కడ ఉన్నాడు. ఒకసారి సమూయేలు గురించి కూడా ఒక సందర్భంలో రాయబడింది. అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే, ఆయన మన కోసం ప్రార్థన చేస్తే, లేదా మనం పోయినదంతా కూడా ఆయన ప్రార్థన చేస్తే ఆయన చెప్తాడని ఆ సౌలు గాడిదలు పోయినప్పుడు వారు మాట్లాడుకునే సన్నివేశం ఉంది బైబిల్ గ్రంథంలో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి దైవజనులు ఎంతగా, కానీ ఏం చేస్తున్నారు మనోళ్ళకి ఇంకా చాలా మందికి తెలియట్లేదు. మీరు అనట్లేదు కానీ మీరు అక్కడక్కడ ఫంక్షన్లలో అక్కడక్కడ చూస్తూ ఉన్నప్పుడు చాలా చీప్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అది మనకు ఎంత మాత్రమునో తగదు ప్రియులారా. హల్లెలూయా. దేవుని దగ్గర ప్రతి విషయంలో మనం లోబడి తను పంపిన సేవకులు కానీ, తను పంపిన విశ్వాసులను కానీ, తను పంపిన పెద్దలను కానీ మనము గౌరవించాలి. హల్లెలూయా. కొంతమంది సేవకులను పంపించే కూడా కొంత లెక్క చేయకుండా మాట్లాడుతుంటారు. మనమందరం అభిషేక్తులము, మనమందరం ప్రత్యేకించబడిన వారము, దేవుని బిడ్డలందరూ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇక్కడ మనోహ దగ్గరికి, తన భార్య దగ్గరికి దైవజనుడు వచ్చి అన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. ఇలాగ చేయండి అని అంటే వారు అలాగనే చేశారు ప్రియులారా.
కానీ మీరు చేస్తున్నారా? దైవజనులు చెప్పినట్టుగా మరి ఎంతమంది చేస్తున్నారు? దైవజనులు చెప్పినట్లుగా ఏమేం చేస్తున్నారు? ప్రైజ్ లార్డ్. ఎన్నో ఇక్కడి నుంచి చెప్తున్నాం, కానీ అన్ని విషయాలలో చాలా వరకు తప్పిపోయిన పరిస్థితిలోనే, దాటవేసిన పరిస్థితిలోనే మీరు ఉంటున్నారు ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుడు మన ఎడల ఏ చేసినా అది ఎంత మాత్రమును మీరు మరవకూడదు. కృతజ్ఞత మీరు కలిగి ఉండాలి.